నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శివ జయంతి మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణత సాధించడానికి మేలైన మార్గం ధ్యానమే అని వెల్లడి మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ మున్సిపల్ కమిషనర్లకు కార్మికుల సమస్యల వినతి పత్రాలు అందజేత బొల్లాపల్లి మండలం రావులాపురం రేమిడిచెర్ల గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ బాలకృష్ణ ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణత సాధించడానికి మేలైన మార్గం ధ్యానమే అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వ్యక్తిగతంగా తాను ధ్యానం మొదలుపెట్టిన తర్వాతే జీవితంలో నిజమైన అభివృద్ధిని మార్పును చూశానని తెలిపారు. బ్రహ్మకుమారి సమాజం ద్వారా నేర్చుకున్న రాజయోగ జీవితంలో తనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మనసు బాలైనప్పుడు రాజయోగ ధ్యానం చేయటం ద్వారా వెంటనే సాధారణ స్థితికి వస్తామని సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు. వినుకొండ ఇసుకవాగు బజార్లో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శివ జయంతి మహోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. కష్టాలను ఎలా అధిగమించాలా అనేది ధ్యానం బ్రహ్మకుమారిల ద్వారానే నేర్చుకున్నట్లు తెలిపారు. చిన్న చిన్న ఆనందాలను సంతోషంగా తీసుకుంటేనే జీవితంలో సానుకూలంగా ముందుకెళ్తామన్నారు. శివబోధలు గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కొండపై రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం పూర్తి చేసి అక్కడ బ్రహ్మకుమారిలతో కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలని తన కోరికగా తెలిపారు. కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి సుహాసిని అక్కయ్య గారికి, ఉషా అక్కయ్య గారికి, ఉమా అక్కయ్య గారికి, నాతో మన కార్యక్రమం పాల్గొన్నటువంటి సుధాకర్ బాయ్ గారికి, అలాగే ప్రసాద్ గారు మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ తాతగారు కూడా బస్ స్టాండ్ దగ్గర మరి ఒక పార్క్ కి డొనేషన్ ఇచ్చారు. అది ఇప్పుడు కొన్ని కోట్లు విలువైంది ఆ స్థలం. ఆ విధంగా వాళ్ళ కుటుంబం డొనేషన్స్ తో అప్పుడు అవి ఇచ్చారు. అలాగే వాళ్ళ ఇల్లు కూడా ధ్యాన మందిరానికి ఇచ్చారు. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు, అలాగే ఈ మందిరానికి కూడా మరి వాళ్ళు డొనేషన్ ఇవ్వడం ఎంతో అభినందనీయం. అట్లా వారు పోయిన జన్మలో ఒక మంచి పుణ్యాలు చేశారు కాబట్టి ఈరోజు ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేయగలిగారు. ఇప్పుడు చేసిన మంచి పనుల వల్ల భవిష్యత్తులో దేవుడు ఇంకా మంచి ప్రమోషన్ ఇస్తారు ప్రసాద్ గారి కుటుంబానికి, అందరికీ. అలాగే మురళి అప్పుడప్పుడు దేవుడు ముట్టుకెళ్ళేసి వినిపిస్తున్నాడు. ఎప్పుడన్నా మురళి అంటే ఖచ్చితంగా దాంట్లో నాకు సలహాలు ఉంటాయి. అప్పుడప్పుడు మురళి ఎప్పుడు అవకాశం దొరికినా అది అదృష్టంగా సంతోషంగా భావిస్తాను. అలాగే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నాకు మంచి అభివృద్ధి, నిజమైన సంతోషం. రాజయోగ మెడిటేషన్ ఈ బ్రహ్మకుమారి ద్వారా నేర్చుకున్నది, ఈశ్వర విద్యాలయం ద్వారా నేర్చుకున్నది నిజంగా నా జీవితంలో నాకు ఎంతో ఉపయోగపడింది. ఎప్పుడైనా మనసు బాగా లేకపోతే ఒకసారి నేను రాజయోగం మెడిటేషన్ చేస్తాను, మళ్ళీ వెంటనే సంతోషం వస్తుంది. ఎంత కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించడం అనేది ఈ సంస్థ ద్వారా, మన బ్రహ్మకుమారి ద్వారా నేను నేర్చుకున్నా. కాబట్టి ఎంత కష్టం వచ్చినా నాకు చిన్నదానిలాగా కనపడుతుంది. అలాగే ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, దాని వెంట సుఖాలు ఉంటా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అధిగమించాలి. చిన్నదిగా కష్టాలు వచ్చినప్పుడు చిన్నదిగా తీసుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు సంతోషంగా, ప్రతి చిన్న ఆనందాన్ని మనం సంతోషంగా తీసుకున్నప్పుడు ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటూ శివబాబాని కొత్త వాళ్ళకి పరిచయం చేస్తూ ఈ ఆనందాన్ని అందరికీ అందజేస్తే అది మనకు కూడా పుణ్యం వస్తుంది. సో ఆ పరమేశ్వరుడు గురించి అందరికీ ఈ జ్ఞానాన్ని అందరికి తెలియజేస్తే కొత్తగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు, జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది. మీరు ఎవరికైతే మేలు చేయాలనుకున్నారో ఓ 10 మందిని సెలెక్ట్ చేసుకొని మెల్లిగా వాళ్ళని ఈ జ్ఞానానికి పరిచయం చేస్తే వాళ్ళకి మీరు మేలు చేసినట్టు అవుతుంది. పోయినసారి నేను ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలా,
ఎందుకంటే ఈ జ్ఞానం వల్ల పర్లేదు దేవుడు ఇది దీని ద్వారా ఓడించి నాకు మేలు చేయబోతున్నాడు అనుకున్నా నేను. అందుకని చాలా మంది ఓడిపోయినందుకు ఎక్కువ బాధపడతారు, నేను చాలా తక్కువ బాధపడ్డా, ఎక్కువ బాధపడలేదు. చాలా సంతోషంగా దాన్ని గెలుపోవడం సమానంగా తీసుకున్నాం. సో అట్లా తప్పనిసరిగా మనం మంచి చేయాలనుకుంటే ఎప్పుడు దేవుడు మనకి తోడు ఉంటాడు. మీరందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ కొండ మీద రామలింగ స్వామి గుడి పూర్తి చేసి మన అక్కయ్య గారి చేత ఒకసారి అక్కడ మరి ఒకసారి భవిష్యత్తులో ప్రోగ్రామ్స్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ 100 మంది భక్తులు వస్తారు, ఒక చోట ప్లేస్ ఇస్తాము తిరునాళ్ళప్పుడు. ఆ ప్లేస్ లో మన అక్కయ్యలందరూ వచ్చిన వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సిందిగా తొందరలో గుడి కూడా పూర్తి చేస్తే సంకల్పం చేశాము. అంటే ఒకసారి ఇక్కడ చిన్నకొండ మీదకి వచ్చినప్పుడు అక్కడ మన హోమ్ సైన్స్ సెంటర్ వాళ్ళు, మళ్ళీ ఇక్కడ వినుకొండ సెంటర్ వాళ్ళు పరిచయం అయ్యారు నాకు చిన్నకొండ మీద. సో ఈసారి పెద్ద కొండ మీద మన ప్రోగ్రామ్ పెట్టిద్దామని చెప్పి చేస్తూ, అలాగే మన మీరు చేసే మంచి కార్యక్రమాలకు ఎప్పుడు భగవంతుడు శివబాబా ఎప్పుడు తోడుంటాడు. శివబాబా మీ అందరికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, అలాగే ఇంకా ఎక్కువ పురుషార్థం చేసుకునే భాగ్యం మీకు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు కూడా శివబాబా ఇంకా ఎక్కువ పురుషార్థం సేవ చేసుకునే భాగ్యం ఇవ్వాలని చెప్పేసి బాబాని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మహాశివరాత్రి రాబోతుంది. మహాశివరాత్రి పర్వదినాన శివబాబాని అందరూ కూడా మంచి కార్యక్రమాల్లో మీ విలువైన టైం అని స్పెండ్ చేసి శివబాబా ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటూ, అందరూ ఒక కొత్త పరిణామం. ఈ మహాశివరాత్రి అంటే ఒక మహాపరివర్తన మనకి ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కరు ఒక మంచి కోరుకొని ముందుకెళ్లాల్సిందిగా, విజయాలతో ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, మరి బెహన్జీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ పరివారానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు మున్సిపల్ కమిషనర్లకు కార్మికుల సమస్యల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుందన్న సందర్భంగా వినుకొండలో స్థానిక మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని, అందులో భాగంగా మున్సిపాలిటీ కమిషనర్లకు కార్మికులు వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమాలలో మున్సిపాలిటీలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మున్సిపల్ కార్మికులకు వేతనాల చెల్లింపు బాధ్యత మున్సిపల్ శాఖ నిర్వహించాలని, అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు డిఏలు సత్వరం విడుదల చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకై గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచి ఇవ్వాలని, ఇంజనీరింగ్ ఒప్పంద సిబ్బంది కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలం రావులాపురం రేమిడిచెర్ల గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న బుల్లాపల్లి ఎస్ఐ బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.